హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మ్యాస్ట్రిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2022 రిలేటెడ్గా ఎంబీఏ అదేవిధంగా ఎంసీఏ చదివేటువంటి వారికి సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి అదేవిధంగా ఫైనల్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకైతే నవంబర్ 11 అదేవిధంగా 12 డేట్స్ను మనకైతే వస్తాయని వారి డేట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో చెప్పిన విధంగానే మనకైతే ప్రజెంట్ ఈ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగా వెబ్ ఆప్షన్స్ అనేది మన యొక్క మొబైల్లోనే ఏ విధంగా పెట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది మనమైతే తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ను విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీరైతే ఏపీ ఐసెట్ 2022 వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇక్కడైతే న్యూగా మనకి ఇది ప్రజెంట్ అయితే రావడం జరిగింది. సో మీరైతే దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఏబీ వెబ్ ఆప్షన్కి సంబంధించి మాన్యువల్గా నేనైతే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా అనేది ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంటర్ఫేస్ అనేది మరి ఈ విధంగా అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమేమి వస్తాయంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీ యొక్క నేమ్ వస్తుంది, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్ ఏంటి, అదేవిధంగా రీజన్ దేని కిందకి వస్తుంది, ఎస్వీఏ అదేవిధంగా ఏయూ, దాని తర్వాత మీ యొక్క ఇక్కడ చూడండి డిస్టిక్, అదేవిధంగా ఇక్కడ కాలేజ్ టైప్, ఇక్కడ కాలేజ్ టైప్ అదే డిస్టిక్ ఏంటంటే మీరు ఏ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఆ కాలేజ్ తెలుసు కానీ డిస్ట్రిక్ట్ అనేది తెలియకపోతే అక్కడైతే ఆల్ అనేది పెట్టేయండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ టైప్, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 3 టైప్స్ అనేది కాలేజీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే యూనివర్సిటీ, అదేవిధంగా ప్రైవేటు, దాని తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ అనేది 3 యూనివర్సిటీలు అనేది 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఏ కాలేజీ కావాలో అంటే ఫస్ట్ మీకైతే యూనివర్సిటీ పెట్టుకోవాలనుకుంటున్నారా, అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ కాలేజీ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ పెట్టుకోవాలని అనుకుంటున్నారా, లేకపోతే అన్నీ పెట్టుకోవాలని అనుకుంటే ఆల్ అనేది పెట్టేయండి ఇక్కడ. లేదా మీకైతే యూనివర్సిటీ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడైతే యూనివర్సిటీ అనేది పెట్టేయండి. దాని తర్వాత మీకు ఏ కాలేజీ కావాలంటే అది అయితే ఇక్కడ పెడితే మీకైతే ఇక్కడ చూడండి ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ యొక్క కాలేజీ లిస్టులలో మీకు ఇక్కడ ఏ యూనివర్సిటీ పెడితే అంటే యూనివర్సిటీ పెడితే ఓన్లీ యూనివర్సిటీ మాత్రం డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ప్రైవేట్ పెడితే ప్రైవేట్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఆల్ అని పెడితే ప్రైవేటు, అదేవిధంగా యూనివర్సిటీ, దాని తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేది అక్కడ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా అనేది మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి త్రీ టైప్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు అనేది యూనివర్సిటీ పెట్టుకోవాలనుకుంటే యూనివర్సిటీ పెట్టండి. సో ఇక్కడైతే అన్ని యూనివర్సిటీలు ఓపెన్ అవుతాయి. సో దాని తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఆల్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి అన్ని యూనివర్సిటీలు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతాయి. సో దాని తర్వాత మీకు ఏ కాలేజీ కావాలనుకుంటున్నారు ఇక్కడైతే ప్లస్ మీద మీరైతే గుర్తు మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు మరి ఇక్కడ రైట్ సైడ్లో మీరు ఏమైతే క్లిక్ చేస్తారో అన్నీ ఇక్కడైతే డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 or 4 కాలేజెస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ 4 అనేది కాలేజెస్ అనేది వచ్చాయి. ఒకవేళ మీకు ఫర్ మిస్టేక్లో మీరైతే వేరే కాలేజీ క్లిక్ చేస్తారనుకోండి ఇక్కడ. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ డిలీట్ చేయాలనుకుని కూడా ఇక్కడ చూడండి డిలీట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డిలీట్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ అనేది డిలీట్ అనేది అవుతుంది. సో దాని ప్లేస్లో వేరే కాలేజీ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆర్డర్ ఇచ్చే విధానంలోనే మీకు అనేది కాలేజ్ అనేది అలాట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైతే చదవాలి అని మీరైతే అనుకుంటున్నారో ఆ కాలేజ్ మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దాని తర్వాత సెకండ్, సో ఈ విధంగా అనేది ఆర్డర్ అనేది ఇవ్వండి. సెకండ్ కౌన్సిలింగ్ కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో కాలేజ్ అనేది అలాట్ అయినట్లయితే ఇట్లా 4 or 5 కాలేజ్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ చూడండి కాలేజ్ అనేది అలాట్ కాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరైతే చాలా కాలేజీలు అనేది పెట్టడానికి ట్రై చేయండి. ఒక 20 or 25 ప్రైవేట్ యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్, ఈ విధంగా ఏదో ఒక కాలేజ్ అనేది అలాట్ అవుతుంది. మీకైతే ఇయర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా అనేది వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే పెట్టిన తర్వాత మీకు లాస్ట్లో ఈ విధంగా అనేది వస్తుంది. సో మీరు ఎన్ని కాలేజీలు పెట్టారు, అదేవిధంగా ఆ కాలేజీ గ్రూప్ ఏం పెట్టారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఏంటి, అదేవిధంగా అది అంటే దేని కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి కాలేజ్ టైప్ ఏంటి, ప్రైవేట్, యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్, ఈ విధంగా డిస్ప్లే అనేది అవుతుంది. సో దాని తర్వాత చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇక్కడ చూడండి అన్ని కాలేజీలు పెట్టాము. పెట్టిన తర్వాత
ఇక్కడ సేవ్ అనేది ఉంది. అదేవిధంగా సేవ్ ప్రింట్ ఉంది. అదేవిధంగా ఫ్రీజ్ ఆప్షన్స్, అదేవిధంగా క్లోజ్ ఉంది. ఇక్కడ దేన్ని క్లిక్ చేస్తే మనకు బాగుంటుంది అనేటువంటిది కూడా చాలా మందికనేది డౌట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ చాలామంది సేవ్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేసినట్లయితే మీకైతే మళ్ళీ ఏదైనా సరే మిస్టేక్ ఇచ్చినట్లయితే మీరు మార్చుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్రీజ్ చేసినట్లయితే మరి మీకు చేంజ్ వెబ్ ఆప్షన్స్ రోజు మాత్రమే మీ యొక్క ఆర్డర్ అనేది మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సేవ్ అండ్ ప్రింట్ చేసి క్లోజ్ చేసినట్లయితే మరి మీరు ఒక హాఫ్ అన్ అవర్ అదేవిధంగా గంట తర్వాత వచ్చేసి మళ్ళీ మీరైతే ఆర్డర్ అనేది మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్రీజ్ చేసినట్లయితే ఆ అవకాశం అనేది ఉండదు. మీరు మళ్ళీ నెక్స్ట్ డే అంటే రేపు వచ్చేసి మళ్ళీ మార్చుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని సేవ్ చేసుకోవాలా, ఫ్రీజ్ చేసుకోవాలనేది మీదే అర్థం చేసుకోండి. సో, దాని తర్వాత మీరు ఇంకా ఆ యొక్క లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో, మీకైతే మళ్ళీ వారైతే అలర్ట్ చేసే రోజున మీకైతే ఒక మెసేజ్ లేదా మీకైతే ఇక్కడ మళ్ళీ లాగిన్ అయ్యి మీరైతే చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ నా వీడియో. అదే విధంగా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్. జై హింద్.